హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. ఈ మధ్య నాకు కొన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి. అవేంటంటే, సార్ మేము బీఫార్మసీ జాయిన్ అవ్వచ్చా లేదా? ఒకవేళ బీఫార్మసీ కంప్లీట్ చేస్తే మాకుండే జాబ్ ఆపర్చునిటీస్ ఏమిటి? ఇంకొంతమంది, సార్ మేము ఆల్రెడీ బీఫార్మసీ కంప్లీట్ చేసాం, కానీ టెక్నాలజీ పీపుల్తో కంపేర్ చేస్తే మాకు చాలా ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మేము ఏం చేయాలి? వీటన్నిటికీ ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. కొంతమంది, సార్ మేము బీఫార్మసీ కంప్లీట్ చేసాం, ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టుకోవటమేనా మాకున్న ఆప్షన్ అని అంటున్నారు. మెడికల్ షాప్ పెట్టుకోవడం అంటే మీరు బిజినెస్ మ్యాన్ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఫార్మసీ చదవడం అంటే మందులు అమ్ముకోవటం కాదు, మందులు తయారు చేయటం. ఎన్నో కోట్ల మందిని కాపాడుతున్న, ఎన్నో కోట్ల మందికి అవసరమైన మందులు చేయటానికి ఫార్మా కోర్సులు చదువుతున్నారని అందరూ అర్థం చేసుకోవాలి. సో ఫార్మా కోర్స్ అనేది చాలా వాల్యూతో కూడుకున్న ప్రొఫెషన్. కాబట్టి ప్రజల్ని కాపాడే మందులను తయారు చేసే వాళ్ళే ఫార్మా కోర్సులు చదువుతున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా కరోనా టైంలో మీరు చూస్తే ఆ వ్యాక్సిన్ కనిపెట్టడంలో కానీ, ఆ వ్యాక్సిన్ క్లినికల్ రీసెర్చ్ చేయటంలో కానీ, లేదంటే రెగ్యులేటరీ నుంచి అప్రూవల్స్ తెప్పించడంలో కానీ ఫార్మసీ పోషించిన పాత్ర ట్రెమెండస్ రోల్. దాన్ని ఎవరు కాదనలేరు. ఇది అర్థం చేసుకోగలిగితే గనక ఫార్మా కోర్సులు ఎంత విలువైనవో, ఎంత నెససరీ అనేది అందరికీ తెలుస్తుంది. సో అది వేరే టాపిక్ అనుకోండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బీఫార్మసీ చేసినా లేదా ఫార్మా రిలేటెడ్ కోర్సులు ఏవైనా చేసినా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా చాలానే ఉన్నాయి. కానీ ఈ విషయం రియలైజ్ అవ్వడంలో స్టూడెంట్స్ చాలా వెనకబడి ఉన్నారు. దీనికి కారణం అవేర్నెస్ లేకపోవడం వలన, అవేర్నెస్ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్స్ సఫిషియెంట్గా లేకపోవడం వలన, స్టూడెంట్స్లో రీసెర్చ్ ఎబిలిటీ లేకపోవడం వలన. రీసెర్చ్ ఎబిలిటీ అంటే ఉన్న సోర్స్ని యూజ్ చేసుకుని అసలు ఫార్మా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో స్టూడెంట్స్ చాలా వెనకబడి ఉన్నారు, చాలా క్యాజువల్గా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గ్లోబల్లీ ఫార్మా ఇండస్ట్రీలో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా విపరీతమైన రీసెర్చ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీలో గోయింగ్ ఫార్వర్డ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉండటానికి అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఎవరికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఎవరైతే వాళ్ళ కోర్ డొమైన్తో పాటు అడిషనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్లోబల్లీ ఫార్మా మీద ఫోకస్ పెరగడం వలన ఫార్మాలోకి టెక్నాలజీ కూడా ఎంటర్ అయింది. సో టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ కోర్ డొమైన్తో పాటు ఏ టెక్నాలజీ నేర్చుకోవటం వలన ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ పెంచుకోగలరో తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అవసరమైతే మీరు పాస్ చేసుకుని వాటిని నోట్ చేసుకోండి. క్లినికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్, health informatics, bioinformatics, biostatistics, pharmacoinformatics, molecular modeling and simulations, artificial intelligence in healthcare, nanotechnology in drug delivery, data science and machine learning, computer aided drug design, CAD. ఇవి కేవలం కొన్ని మాత్రమే. మీలో ఎవరి దగ్గరైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో పోస్ట్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మీ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ బీఫార్మసీ స్టూడెంట్స్లో కానీ లేదా ఫార్మా రిలేటెడ్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్లో కానీ వాళ్ళ కెరీర్ పట్ల చాలా క్యాజువల్గా ఉంటున్నారు. లాస్ట్ మినిట్లో మాత్రం టెన్షన్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ ఎబిలిటీస్. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్గా ఉండగానే మీ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలో నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్, స్ట్రాంగ్ డొమైన్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ,
improve your networking. Finally, start building your LinkedIn profiles. ఎందుకంటే స్టూడెంట్గా ఉండగానే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోగలిగితే చాలామంది ఎంప్లాయర్స్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లింక్డ్ఇన్ మీద విపరీతంగా డిపెండ్ అవుతున్నారు ఇన్ రీసెంట్ డేస్. కాబట్టి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఎంప్లాయర్స్ని అట్రాక్ట్ చేయగలిగితే మీ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. సో వీటన్నింటినీ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫైనల్లీ, హ్యావింగ్ సెడ్ దిస్, బీఫార్మసీ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ చదివిన వాళ్ళు కానీ మీ కెరియర్ ఆప్షన్స్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కెరియర్ ఫోకస్డ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీలా బీఫార్మసీ చదువుతూ ఇబ్బంది పడుతున్న చాలామంది మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫైనల్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.